వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. సరూర్ నగర్ మండలం బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం గ్రౌండ్లో 4 రోజుల పాటు జరగనున్న స్పోర్ట్స్ మీట్ 2025ను బుధవారం మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ మీట్ నిర్వాహకులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలనే ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ మీట్ నిర్వహించామని తెలిపారు. ఈ పోటీల్లో సరూర్ నగర్ మండలం పరిధిలోని 40 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారని అన్నారు. 27 రకాల క్రీడల్లో దాదాపు 3000 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ మండల స్థాయి క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులు తదుపరి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తారని అన్నారు. ప్రైవేట్ స్కూలు ఆధ్వర్యంలో ఈరోజు అంటే ఫిబ్రవరి 5 నుంచి 4 రోజుల పాటు కబడ్డీ, ఖోఖో, రన్నింగ్, క్రికెట్ తదితర 27 రకాలైనటువంటి గేమ్స్ ఈరోజు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ సరూర్ నగర్ మండల్ తరఫు నుంచి 40 స్కూల్స్ సుమారు 3000 చిల్డ్రన్స్ పార్టిసిపేట్ అవుతున్నారు. అలాగే ఇంటర్ స్కూల్స్ కాంపిటీషన్స్లో చాలా ఉత్సాహంగా విద్యార్థులందరూ పాల్గొంటున్నారు. మేనేజ్మెంట్స్ కూడా ఇక్కడికి వాళ్ళ విద్యార్థుల ప్రతిభా పాఠవాలు చూడడానికి ఏ స్కూల్ వాళ్ళ ఆ స్కూల్లో అయితే అంత ఉత్సాహంగా ఉండదు. ఇంటర్ స్కూల్ కాంపిటీషన్లో ఒక స్కూల్ ప్రతిభ వేరే స్కూల్ పోటీ పడ్డప్పుడే బయటపడుతుంది. అలాగే ఈ పోటీలు ముగిసిన తర్వాత డిస్టిక్ స్పోర్ట్స్ కూడా వివిధ మండల్స్ ఇంటర్ స్కూల్స్ కాంపిటీషన్స్ కూడా పెడదామనుకుంటున్నాము. అందులో గెలుపొందిన వారికి గెలుపొందిన డిస్టిక్ వాళ్ళు స్టేట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ విధంగా స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేయడం వల్ల విద్యార్థులకి ఓన్లీ అకాడమిక్సే కాకుండా వాళ్ళ ఫిజికల్గా ఫిట్నెస్గా డెవలప్ అవుతారు. అదే ఈ రోజుల్లో పిల్లలకి అనేక రకాలైనటువంటి శారీరక ఇబ్బందులు, డ్రగ్స్కు అలవాటు పడుతున్నారు. అటువంటి దాన్ని దృష్టి మళ్లించడానికి పిల్లలకి ఈ స్పోర్ట్స్ మేము కండక్ట్ చేస్తున్నాము. వాళ్ళు ఈ విధంగా శారీరకంగా మానసికంగా దృఢస్తులై ఈ డైవర్ట్ కాకుండా వాళ్ళ మనసు కానీ శారీరకంగా కానీ డైవర్ట్ కాకుండా అట్లాగే స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. అదేవిధంగా అకాడమిక్ కూడా దృష్టి పెడతారు. కాబట్టి ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది మాకు. ఈ స్పోర్ట్స్ వచ్చినటువంటి వివిధ మేనేజ్మెంట్స్కి అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఇందులో పార్టిసిపేట్స్ చేసినందుకు వారి ప్రతి మేనేజ్మెంట్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్పోర్ట్స్ కమిటీ, మండల్ స్పోర్ట్స్ కమిటీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు వారం రోజుల నుంచి వివిధ టీమ్స్కి డ్రా చేసి ఫిక్సర్ చేసేసి ఎక్కడ లోపం కాకుండా అందరికీ న్యాయం జరిగేటట్టు అందరూ పాల్గొనేటట్టు ఈ డ్రాస్ తీశారు. వారికి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. మళ్ళీ రాబోయే కాలంలో ప్రతి సంవత్సరము డిసెంబర్లో మేము కాంపిటీషన్స్ ఇక్కడ జరుపుతున్నాము. కాబట్టి ఇంకా స్కూల్స్ వీలైన ఎక్కువ స్కూల్స్ ప్రతి స్కూల్స్ మండల్లో పార్టిసిపేట్ కావాలని చెప్పేసి నేను కోరుతున్నాను. సో ఇందులో పాల్గొన్నటువంటి మేనేజ్మెంట్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.